శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మేషరాశి వారికి జూలై నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మేషరాశి వారికి జూలైలో ఏర్పడినటువంటి ధనయోగాలు, అలాగే వారి యొక్క ఫైనాన్స్ డెవలప్మెంటు మొదలగు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మేషరాశి వారికి ఇంచుమించుగా ఈ నెల 26వ తారీఖు వరకు ధనస్థానం అందే శుక్రగ్రహ సంచారం. ఇది స్వక్షేత్రగతుడైనటువంటి శుక్రుడు ధనస్థాన సంచారం వల్ల కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. దూరమైనటువంటి మీ కుటుంబ సభ్యులు తిరిగి మళ్ళా మీ కుటుంబంలో కలుసుకుంటారు. ఏదైనా ఒక శుభకార్యం గురించి కానీ, ఏదైనా ఒక పుణ్య కార్యక్రమం గురించి చర్చించుకొని ఒక నిర్ణయానికి తీసుకోవడం జరుగుతుంది. ఈ నెలలో కుటుంబ సమేతంగా ఏదైనా ఒక విహారయాత్ర కానీ, పుణ్యక్షేత్రాన్ని కానీ దర్శించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యుల యొక్క ఆదాయం పెరుగుతుంది. ఒక బహుమతి రూపంలో కానీ, లేదంటే కుటుంబంలో ఒకరికి నూతన ఉద్యోగ అవకాశాలు రావడం వల్ల కానీ చాలా వరకు మీకు ఈ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి చాలా విపరీతంగా పెరుగుతుంది. మిగతా కుటుంబ సభ్యులు కూడా ఆర్థిక పరంగా మీ కుటుంబాన్ని సహకరించడం వల్ల మీపై కొద్దిగా ఫైనాన్షియల్ బర్డెన్ తగ్గడం వల్ల ఆ ధనాన్ని మీరు వేరే వాటికి ఖర్చు పెట్టడానికి కూడా జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఈ నెలంతా కూడా శుక్రుడు మీకు ఆర్థిక పరంగా చాలా సహకారంగా ఉండడం జరుగుతుంది. దాని తర్వాత లాభస్థానంలో ఏర్పడినటువంటి రాహుగ్రహం, ముఖ్యంగా రాహు విదేశ గ్రహం అవటం వల్ల విదేశంలో ఉన్నటువంటి మీ మిత్రులు కానీ బంధువులు కానీ సహకరిస్తారు. ఎవరైతే పెద్ద పెద్ద ఆర్థిక సంస్థల్లో కానీ పారిశ్రామిక సంస్థల్లో ఉన్న వాళ్ళకి వారి యొక్క ఆదాయం చాలా వరకు పెరుగుతుంది. కొత్త వ్యాపార అవకాశాలు కూడా రావడం జరుగుతుంటుంది. ముఖ్యంగా పెద్ద సంస్థల ద్వారా మీరు చేసినటువంటి రుణ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంటుంది. అంటే ఓవరాల్గా పెద్ద సర్కిల్లో ఉన్న వాళ్ళకి రాహు చాలా వరకు సహకరిస్తూ ఉంటాడు. ఇక ముఖ్యంగా 3వ స్థానంలో గురువు రవి సంచారం. ఇది మీలో ఉన్నటువంటి ప్రతిభకి తగిన గుర్తింపు వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా సునాయాసంగా మీ ప్రయత్నాలు పూర్తి చేసుకోవడం జరుగుతుంటుంది. అంటే మీ ప్రయత్నానికి అటు ప్రభుత్వాధికారులు కానీ, వ్యక్తిగతంగా అధికార హోదా ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ సంపూర్ణంగా సహకరించడం జరుగుతుంది. అటు విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ ఏదన్నా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు గ్యారంటీగా సక్సెస్ రావడం జరుగుతుంటుంది. మీకన్నా మీ యొక్క సంతానానికి వారిలో ఉన్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు రావడం, గొప్ప గొప్ప అవకాశాలు అటు విద్యా సంబంధించిన విషయాల్లో కానీ, ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కానీ కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అదే ఈ నెలలో ఒక ప్రముఖ వ్యక్తితో కానీ, ఒక రాజకీయ నాయకుడితో కానీ మీకు పరిచయం ఏర్పడుతుంది. వారి యొక్క సహకారంతో ముందు మీ యొక్క అభివృద్ధికి వారి యొక్క సహకారం కూడా చాలా వరకు సంపూర్ణంగా ఉంటుంది. అయితే జూలై 15 వరకు మాత్రమే ఈ గురువు రవి యొక్క సంచారం తృతీయ స్థానంలో ఉంటూ మీ ధైర్యాన్ని సాహసాన్ని పెంచుతుంది. జూలై 15 తర్వాత చతుర్థ స్థానంలోకి రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి బుధుడితో కలిసినటువంటి ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం చాలా వరకు మిమ్మల్ని అదృష్టవంతులుగా మార్చడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక కోణాధిపతి ఎప్పుడైతే కేంద్రంలో వచ్చి ఒక యోగం ఏర్పడిందో వ్యాపారపరమైన అవకాశాలు చాలా వరకు పెరగడం జరుగుతూ ఉంటుంది. ఇది విద్యార్థులకు ఏమవుతాయంటే నూతన ఉద్యోగ అవకాశాలు వస్తూ ఉంటాయి. విద్యలో బాగా రాణించగలుగుతుంటారు. వ్యక్తిగతంగా మీకున్నటువంటి జ్ఞాపక శక్తి పెరుగుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల ఏంటంటే మోస్ట్ సక్సెస్ఫుల్గా మీ యొక్క విద్య కంప్లీట్ చేసుకోవడానికి కారణం అవుతూ ఉంటుంది. అలాగే ఒక ధనయోగం కూడా ఏర్పడడం వల్ల ప్రభుత్వ స్కాలర్షిప్ కానీ, ప్రభుత్వ పథకాలు కానీ మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ఫైనల్గా మనకి ఏంటంటే రాష్ట్రాధిపతి కుజుడు 5వ స్థానంలో సంచరించడం వల్ల చాలా వరకు మీ యొక్క సంతానం యొక్క అభివృద్ధి మీకు కొంతవరకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాంటివి ఏమైనా చేసినప్పుడు అవి చాలా వరకు ఫలిస్తాయి. అయితే కేతువుతో ఈ కుజుడు కలిసి ఉండడం వల్ల చాలా వరకు ఈ స్పెక్యులేషను, షేర్ మార్కెట్ సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎంటర్టైన్మెంట్ సంబంధించిన విషయాల్లో మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వాటికి చాలా వరకు అంటే ఈ ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్స్
ఇటువంటి వాటికి 99% దూరంగా ఉండడం మంచిది. అలాగే మీ యొక్క హాబీస్ కొరకు, వ్యక్తిగత అలవాట్ల కొరకు కొంత ధన నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. అంటే పంచమంలో ఉన్నటువంటి కుజుడు 12వ స్థానంలో ఉన్నటువంటి శని భగవాన్ని చూస్తున్నాడు. దానివల్ల మీరు ఏదో కారణం వల్ల ఈ నెలలో ఎవరి చేతిలోన్నా మోసపోవడం జరిగే అవకాశం ఉంది. లేదంటే రాంగ్ ఇన్వెస్ట్మెంట్ వల్ల ఎవరికన్నా ధనం ఇస్తే తిరిగి రాకపోవడం, ఇలాంటి విషయాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో కానీ, ఎవరికన్నా ధనాన్ని ఖర్చు పెట్టే విషయంలో కానీ 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి తప్ప ఏమాత్రం తొందరపడినా కూడా చాలా వరకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఇక ఫైనల్గా మనకి విద్యార్థులకి మీ యొక్క విదేశ ప్రయత్నాలు కానీ, లేదంటే దూర ప్రాంతంలో మీ యొక్క విద్యా ప్రయత్నాలు కానీ చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. అంటే తృతీయంలో ఉన్నటువంటి గురువు అలాగే రవి భాగ్యస్థానాన్ని వీక్షించినప్పుడు, భాగ్యస్థానం స్వక్షేత్రం గురువు కావడం వల్ల ఇది PhD, డాక్టరేట్ లాంటి విద్య చేద్దామనుకున్న వాళ్ళకి, పరిశోధనా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఎటువంటి సహకారం కావాలన్నా, వారు అనుకున్న పని తొందరగా జరగాలన్నా, లాభస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ అనుగ్రహం నిమిత్తం మీరు అమ్మవారిని దర్శించడం వల్ల ప్రతి శుక్రవారం అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన చేయించుకుంటే మీ అనుకున్న ప్రయత్నాలు చాలా వరకు నెరవేరే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ గ్రహాల స్థితిని గమనించినప్పుడు ప్రతి రాశి వారికి కూడా ఈ రాబోయే 6 నెలల్లో, అంటే ప్రధాన గ్రహాలైనటువంటి శని భగవానుడు మీనరాశిలో ఉండడం, మరి రాహు కుంభరాశిలో ఉండడం, కేతు సింహరాశిలో ఉండడం, అంటే పాపగ్రహాలు ఏ రాశుల్లో ఉంటాయో ఆ రాశులకి సంబంధించినటువంటి పరిహారం చేసుకుంటే మనకి ఆ గ్రహాలు యోగిస్తాయి. శుభగ్రహాలు మనం పెద్దగా ఏం పరిహారం చేయక్కర్లేదు, అవి ఆటోమేటిక్గా యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. శుభగ్రహాలు ఇచ్చే ఫలితాన్ని పాపగ్రహాలు అడ్డుకుంటాయి. కాబట్టి మనం ఈ పాపగ్రహాలకి పరిహారం చేయవలసి ఉంటుంది. అదే ముఖ్యంగా ఎక్కువగా ఈ శని, గురువు ఈ 2 గ్రహాలు ప్రధానంగా ఈ రాబోయే 6 నెలల్లో ప్రతి ఒక్కళ్ళ జాతకం మీద ప్రభావం చూపుతుంది. ఎందుకంటే వక్రించిన గ్రహం తన బలాన్ని విశేషంగా పెంచుకుంటుంటుంది అన్నమాట. ఆ కారణం వల్ల సహజ భాగ్య రాజ్యాధిపతులైనటువంటి ఈ 2 గ్రహాలు, అంటే మనకి ఒక లక్ష్మీనారాయణ యోగం ఏర్పడినట్టు ఈ 2 గ్రహాలు మనకి ప్రభావం చూపుతూ ఉంటాయి. ఈ సమయంలో మీరేం చేయాలంటే కళ్యాణం చేయించవలసి ఉంటుంది. అంటే ఎవరికి చేయించాలి? వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించడం వల్ల కంప్లీట్గా మీకు శుభం జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ రాబోయే మనకి ఈ 6 నెలల్లో మరి కార్తీక మాసంలో కానీ, శ్రావణ మాసంలో కానీ మీరు ఏదైనా దేవస్థానంలో సామూహికంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో పాల్గొంటే చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అన్ని గ్రహాలకి ఆది దైవంగా ఉన్నటువంటి పరమేశ్వరుడు శివుడు. వీలున్న వాళ్ళు ఏదైనా ఒక పంచారామాలు కానీ, ఇటువంటి శివుని యొక్క ముఖ్యమైన క్షేత్రాలు ఒక్కసారి దర్శించడం మంచిది. అంటే ఏ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయంలో చేయడం వల్లే ఎక్కువ ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. సుమారుగా మనకి ఈస్ట్ గోదావరిలో ఈ ద్రాక్షారం చుట్టుపక్కల ప్రతి నక్షత్రానికి సంబంధించినటువంటి ఒక దేవాలయం ఉన్నది. ప్రతి నక్షత్రానికి ఒక దేవాలయం ఆ చుట్టుపక్కల ఊళ్ళో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఆ విషయాన్ని మనకి ద్రాక్షారామం దేవాలయంలో డిస్ప్లే చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఏ నక్షత్రం వారు ఆ నక్షత్ర దేవాలయాన్ని సందర్శించడం వల్ల వారి యొక్క దోషం కూడా పరిహారం అవుతుంటుంది. అవకాశం ఉన్నవాళ్ళు ఒక్కసారి మీరు ప్రయత్నం చేయండి. లేదు జన్మాంతరంగా మనకు బాగుండాలి, మన వంశం బాగుండాలంటే ఆ 27 నక్షత్రాలకి సంబంధించినటువంటి 27 దేవాలయాలు కూడా ఒకసారి మీరు ఒక నెలలోనో సంవత్సరంలోనో దర్శించడం వల్ల చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇది మనం కష్టపడి సాధించబడిన ఫలితాలు. సూక్ష్మంలో మోక్షం రావాలి, చిన్న ప్రయత్నంతో విఘ్నేశ్వరులాగా మొత్తం ఫలితం రావాలనుకుంటే గోసేవను మించింది లేదు. మరి ఏదైనా గోశాలలో గోసేవ అంటే
ఆవుకి 2 అరటిపళ్ళు ఒక బెల్లం ముక్క పెట్టడం అయితే కాదు. కంప్లీట్గా మీకు ఓపిక ఉంటే ఏదో ఒక రోజు ఆ గోశాలని శుభ్రంగా తుడిసి అక్కడ ఉన్నటువంటి ఈ ఆవు పేడ ఇవన్నీ కూడా శుభ్రం చేసి ఆవుకి మంచి వాతావరణం వచ్చేలా పెట్టడం, తర్వాత ఆవుకి శుభ్రంగా స్నానం చేయించి తర్వాత ఆవుకి తగు విధంగా సేవ చేసి పసుపు కుంకాలు అలంకరించడం వల్ల కనీసం ఒక దానికన్నా చేసుకుంటూ ఈ సేవ కన్నా మీరు ఆ గోశాలను శుభ్రం చేయడం వల్ల వచ్చే సేవ చాలా అఖండం. మీరు చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, అసలు ఏ దారి లేదు అనుకున్న వాళ్ళు ఒకసారి పవిత్రంగా నిర్వహిస్తున్నటువంటి గోశాల సందర్శించి అక్కడ ఒకసారి ఒక రోజంతా సేవ చేసి శుభ్రం చేయండి. 100% మర్నాడు నుంచి మీ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా మార్పు వస్తుందో చూడండి. ఇది కంప్లీట్గా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ప్రయత్నం చేసి చూడండి, సక్సెస్ మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. స్వస్తి.